నా చిన్నప్పుడు కళ పోలీస్ అనేది జెన్యున్ క్యాండిడేట్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద పెద్ద క్యాడర్స్ నాకు చాలా ఇష్టం. అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. లవ్ అంటే నథింగ్ బట్ నమ్మకం ఇద్దరి మధ్య. ఇంకొకరికి ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. భార్యకి అని చెప్తారు. ఐ లవ్ యూ. హాయ్ అండి, మీ పేరు? మౌలి. మీ పేరు? నా పేరు రామకృష్ణ మేడం. రామకృష్ణ. ఓకే, మీ లైఫ్ లో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది అని రోజు అనుకుంటారు కదా, ఆ మిస్టేక్ ఏంటి? ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసి అంత ఇష్టం ఎడ్యుకేషన్ అంటే? ఒక చదువుకొని ఉంటే ఏమవుతాం? నా గోల్ వచ్చేసి పోలీస్. పోలీస్ అయ్యింది. నా చిన్నప్పుడు కళ పోలీస్ అనేది ఓకే, ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు కదా ఉద్యోగం, వాళ్ళది ఎలా అనిపించింది? మీరు ఎలా చేయాలని? కొంతమంది అయితే అవినీతి పరులు ఉన్నారు, కొంతమంది జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు. జెన్యున్ క్యాండిడేట్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుదాం. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ అంత పెద్ద పెద్ద క్యాడర్స్ నాకు చాలా ఇష్టం. అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఓకే, అసలు లవ్ అంటే నథింగ్ బట్ నమ్మకం ఇద్దరి మధ్య. అది కూడా ఎట్లా అంటే, ఇక నమ్మకం అంటే కొన్ని అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దాన్ని ఏంటంటే మన వరకే రెక్టిఫై చేసుకొని దాని మీద మంచి అభిప్రాయం ఉంటే ఏ ఇష్యూస్ అయితే రావని నా ఒపీనియన్. కాకపోతే ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలని ఆ రిలేషన్ అనేది పెళ్లి దాచారు. అప్పుడే ఎవరైతే లవ్ ద్వారా మ్యారేజ్ చేసుకుంటారో ఇంకొకరికి ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. లేదండి. ఆ మ్యారేజ్ ఓకే, మీ వైఫ్ ఎలా ఉంటారు? చాలా ఫ్రీగా ఉంటాం. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా గొడవ వచ్చిందా? లేదు. ఎవరు సార్ చెప్తే ఒకళ్ళు అది ఎప్పుడు రాలి ఇద్దరి మధ్య. అంటే చిన్న గొడవలు కాదు, అలగడాలు అవి వస్తే నేనే ఉంటాను. సారే కదా ప్రపంచం. తగ్గితే తక్కువ ఉంది. భార్యకి అని చెప్తారు. ఐ లవ్ యూ. ఓకే, మీ లైఫ్ లోకి మీ వైఫ్ ఎలా ఉండాలి? ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, తర్వాత నన్ను మంచిగా చూసుకోవాలి. ఏకంతే. తర్వాత ఇక నాకు వచ్చే పర్సన్ కూడా నేను ఏ లోటు లేకుండా చూసుకోవాలన్నది నా ఇంటర్నల్గా ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి చెప్తారా? లేక మనకు వచ్చిన కష్ట నష్టాలని భరించేవాడు ఫ్రెండ్. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి, సొల్యూషన్ ఏంటి? సింపుల్ సొల్యూషన్ చెప్తున్నా, జస్ట్ సారీ. అన్ని ప్రాబ్లం కి సొల్యూషన్ అది. ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఈ ఛానల్ ఇంకొకళ్ళు ప్రొవైడ్ చేయండి. మీరు సంతోషంగా ఉండేది కాక పక్క వారిని కూడా సంతోష పెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. నేను కూడా ఈ రోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.